ఓం నమో గురుభ్యో గురుపాదుకాభ్యో నమః పరేభ్యః పరపాదుకాభ్యః ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమో నమః శ్రీ గురుపాదుకాభ్యః. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన సాక్షాత్ శంకర భగవంతుడి ఆయనే మళ్ళీ అవతార రూపంలో వచ్చి ఆదిశంకరాచార్యుల వారిగా అవతరించి మనందరినీ కూడా మన కంటికి కనిపించే రూపాన్ని ధరించి ఆ ఆదిశంకర తత్వాన్ని మళ్ళీ ఈ శంకరాచార్యుల వారే ఆ తత్వాన్ని తనంతట తానే బోధించుకోవడానికి వచ్చినటువంటి దక్షిణామూర్తి స్వరూపంగా భాషిస్తూ ఉంటారండి ఆయన. ఇదంతా దేనికంటే ఏ జీవుడు ఎన్ని అనంత కోటి జన్మల వెనకాల ప్రారంభించినటువంటి ప్రయాణం అది ఎప్పటికి పూర్తవుతుందంటే మోక్ష ప్రాప్తితోటే పూర్తవుతుంది ఆ జీవుని యొక్క ప్రయాణం. ఆ రెండు విషయాలు తెలిసింది తప్ప ఎలా ప్రయాణం చేయాలో తెలియదు, ఎక్కడ మజిలీలో తెలియదు, సరిగ్గా వెళ్ళకపోతే ప్రమాదాలు ఏమిటో తెలియదు. ఇవన్నీ చెప్పడం కోసమని శంకరాచార్యులు వారు మనకి ఆద్యంతాలు కూడా ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ చివరిని ఉండాలి, ఈ విషయాలన్నీ బోధించడానికి ఆయన జీవితకాలాన్ని భాష్య రూపంలో కొంత, స్తోత్ర రూపంలో కొంత, అనేకమైనటువంటి ప్రశ్నోత్తర మాలికా రూపంలో కొంత, అనేక మార్గాలు ఎలా చెబితే వీళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి అన్ని రకాల మార్గాల్లోనూ వారు ఉపదేశం చేసి మన ఉద్ధరణ కోసమే వారి జీవితాన్ని సమర్పణ చేశారు. మనం చేయవలసిన కనీస కర్తవ్యం ఏంటంటే శ్రీ శంకరాచార్యుల వారి యొక్క అపూర్వమైనటువంటి జన్మ విశేషాలను కొన్నిటినైనా తెలుసుకోవడం, వారు ఉపదేశించినటువంటి ఉపదేశాల్లో కొన్నిటినైనా తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న వాటిలో కొన్నిటినైనా ఆచరించడం, ఇది మన కనీస కర్తవ్యం అండి. దానికోసమని ఉద్దేశించబడింది శ్రీ ఆదిశంకరాచార్య వైభవ రథయాత్ర అనేటటువంటిది. ఇది సనాతన ధర్మ రథయాత్రలో అంతర్భాగం. సనాతన ధర్మ రథయాత్ర, శంకరాచార్య వైభవ రథయాత్ర వేరువేరు కావు, పర్యాయ పదాలు అవి. ఇంచేతంటే ధర్మం అనేటటువంటి మాటకి దేనివలన విశ్వం అంతా కూడా నిలబడి ఉంటుందో దాని పేరు ధర్మం అని చెప్పింది వేదం. అటువంటి ఆ ధర్మం గురించినటువంటి వివరాలన్నింటినీ కూడా మనకి ప్రవృత్తి మార్గంలోనూ నివృత్తి మార్గంలోనూ రకాలుగా విభజన చేసి వాటిని మనందరికీ కూడా సులభమైనటువంటి పద్ధతిలో, సులభమైనటువంటి గద్య రూపంలో, వచన రూపంలో, శ్లోకాల రూపంలో, అనేక రూపాల్లో మనకు అందించారు వారు. ఒక్కొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఒక్కొక్క వాక్యాన్ని వారు రాసింది చదువుతుంటే తనువు పులకరించిపోతూ ఉంటుంది అసలు. అటువంటిది ఒకసారి జనం అయితే కొంతమంది మాత్రమే శ్రీ ఆదిశంకరుల యొక్క వచనాలని గ్రహించడం జరుగుతోంది. సమస్త జాతికి ఇది మొత్తం విశ్వానికి అంతకీ కూడా ఈ విషయం అందించాలని ఒక ఉద్దేశంతో అజ్ఞానం మీద జయానికి కారణం ఏంటంటే విద్య మాత్రమే. అంచేత ఆ విద్యకి వారు ఉపదేశించినటువంటి మార్గాలు ఎన్ని రకాలుగా చెప్పారు వాటన్నిటినీ కనీసం స్మరించుకుంటూ వెళదాం అని అనుకుంటూ ఈ ఆదిశంకరాచార్య వైభవ రథయాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగిందండి. అందులో అదృష్టవశాత్తు ఈవేళ ఉత్తరాయణ పుణ్యకాలంలో, గ్రీష్మ ఋతువులో, జ్యేష్ఠ శుక్ల కృష్ణ పంచమి నాడు, శతభిష నక్షత్రంలో ఆదివారం నాడు మనం ఇక్కడ చేసుకోవడం మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఈవేళ ప్రారంభం అయ్యిందండి. ఇంకిక్కడి నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. కార్యక్రమంలో ఏముంటాయంటే ఏదో కలుసుని వెళ్ళిపోవడం కాదు. ప్రతి కార్యక్రమంలోనూ శంకరాచార్యులు వారు రాసినటువంటి ఒక్క శ్లోకానికైనా అర్థం చెప్పుకుందాం, ఒక్క ఉపదేశాన్నైనా మనం స్మరించుకుందాం. మిగతా విషయాలని ఏమైనా మాట్లాడచ్చు, రాజకీయమైన విషయాలు ఏం మాట్లాడదు, కానీ కనీసం ఇలాగ ఎంత దూరం చేద్దాం అనుకుంటున్నారంటే మొత్తం తెలంగాణ ముందర ప్రథమంగా తీసుకున్నాం. హైదరాబాద్లో మనం ఉంటున్నాం కనుక ఇది తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం కనుక భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి మొత్తం ఈవేళ అధికార రీత్యా దీన్ని 594 మండలాలు చేశారు. 594 మండల కేంద్రాలకి మనం కనీసం వెళ్ళాలండి. రాజకీయంగా తీసుకుంటే మన రాజ్యాంగపరంగా దీనికి 117 ఎన్నో అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ కేంద్ర స్థానానికి వెళ్ళాలండి. అదే రకంగా మనకి పార్లమెంట్ సభ్యానికి వెళ్ళడానికి కూడా కొన్ని కేంద్రాలు ఉన్నాయి. అవి కూడా సుమారుగా ఇవన్నీ కలుపుకుంటే ఇవి కూడా మహత్తరమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి సుమారు 700 ప్రదేశాలు అయ్యేట్లా ఉన్నాయండి. ఇంకా దాటినా దాటచ్చు. ప్రతి కేంద్రంలోనూ కూడా కనీసం 5 నిమిషాలైనా మనం స్మరణ చేసుకోవాలి. కనీసం 5 నిమిషాలకే పరిమితం అని కాదు, అది ఒక రోజంతా అక్కడ ఉండొచ్చు. అక్కడ ఉండేటటువంటి స్థానికుల యొక్క అవకాశాలను బట్టి, వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని బట్టి ఎంత దూరం పెడితే అంత దూరం మనం చేసుకుంటూ వెళదామని. ముఖ్యంగా ఇందులో తీసుకునేటటువంటి 3 విభాగాలుగా తీసుకుంటున్నామండి. స్థానిక ప్రజలు, వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచిపెట్టాలి. శంకరాచార్య వారి జీవితం ఫలానా చోట పుట్టారు, ఆయన ఇన్ని పుస్తకాలు రాశారు, ఇంత సేవ చేశారు, 3 వాక్యాలు చాలండి, వాటి మీద కరపత్రం వేయడం జరిగింది. అవి కొన్ని కోట్ల కరపత్రాలు మనం పంచిపెట్టవలసి వస్తుంది. అయితే మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ముందరగా 1,00,000 కరపత్రాలు వేద్దామని అనుకుంటున్నాం. అంతకీ 1,00,000 మాత్రమే పరిమితం కాదు, ఎంతమంది ముందరకు వస్తే అన్ని కరపత్రాలు వేస్తుంటూ పెడతామండి. రెండో విభాగం ఎవరంటే విద్యార్థులు. ఇంకైతే భవిష్యత్తును చూడవలసినటువంటి వాడు. దురదృష్టవశాత్తు ఈవేళ సమాజంలో ఉన్న మిగతా విద్యా కేంద్రాల్లో
విద్యా బోధన విధానం ఎలా ఉందంటే వాళ్ళు ఏబిసిడీలో టిక్కులు పెట్టేటటువంటి పద్ధతిని నేర్పుతున్నారు తప్ప అసలు విషయాన్ని గ్రహించట్లేదు. వాళ్ళకి కొన్ని ఫిజిక్సే, కెమిస్ట్రీ ఆ సబ్జెక్ట్ కూడా రావట్లేదు, ఆధ్యాత్మికత ఎలాగా లేదు. అటువంటిది మనం ఏంటంటే వీటికి అధునాతనమైనటువంటి సాంకేతిక విద్యలన్నింటినీ కూడా ప్రాచీన విద్యలో ఎలా చెప్పడం జరిగింది అనేటటువంటి దాని మీద మన గ్రంథాలు రాయడం జరిగింది. వాటి గురించి ప్రతి హై స్కూల్కి కూడా వెళ్ళి, ఎన్ని వందల హై స్కూల్స్ ఉన్నాయో తెలంగాణలో, అన్ని వందల హై స్కూల్స్కి వెళ్ళి ఒక గంట సేపు వాళ్ళకి మన ప్రాచీన వాంగ్మయం గురించి, విజ్ఞానం గురించి చెప్పుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ జీవాత్మ పరమాత్మ వాళ్ళకి ఆ వేళ ధ్యేయం కాకపోవచ్చు, వాళ్ళకి ఈవేళ A+B² కావచ్చు. అక్కడి నుంచే ప్రారంభిస్తాం. దానికి వెంకట శంకరాచార్య వారు చెప్పినటువంటి దానికి సంధానం చేసుకుంటూ వెళ్తాం. ఆ రకంగా వారికి విద్యార్థులందరికీ కూడా శంకరాచార్య వారికి జీవిత చరిత్ర తెలియాలి. వారు రాసినటువంటి అనేక వందల వేల శ్లోకాల్లో కనీసం కొన్ని 25 శ్లోకాలు వారికి కంఠస్థం చేయించాలి. దానికి సంబంధించి పుస్తకాలు కూడా తయారు చేయడం జరిగిందండి. వారి జీవిత చరిత్ర గురించి, వారు చెప్పినటువంటి ఉపదేశాలు ఏమిటి, సింపుల్ వాక్యాల్లో రోజు వేదం అధ్యయనం చేస్తూ ఉండు, వేదో నిత్యమధీయతాం తదిదం కర్మ స్వనుష్ఠీయతాం. ఎవరు ఏ పనులు చేస్తూ ఉండాలి, అలాంటి ఒక శ్లోకాన్ని నేర్పుదాం. ఇలాగా వాళ్ళు ఇవన్నీ కలిపి ఒక పుస్తకం వేసేయండి. అటువంటి పుస్తకాలు కూడా శాంపుల్కి వేయడం ప్రారంభం. ఇప్పుడు 3000 కాపీలు వేసామండి. 1,00,000 కాపీలు కనీసం పంచిపెడదామని ప్రయత్నంలో ఉన్నాం. ఖర్చు అవుతుంది. దైవానుగ్రహం అంటే కోటి ఏమిటండి, అనంతకోటిలో ఆయన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఎంత వీలైతే ఎంత ఆయన అనుగ్రహిస్తే అంతా చేసుకుంటూ వెళదామండి. ఇప్పుడు ఆల్రెడీ ఈవేళ ప్రారంభమైందండి. ఇక్కడ కొంతమంది విద్యార్థులు అక్షరాభ్యాసం చేస్తున్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ పూటే ఇక్కడే మనం పుస్తక వితరణ ప్రారంభిస్తామండి. ఇంకా మనకి ఇక్కడ ప్రాంగణంలో ఉండేటటువంటి వాళ్ళకి మన దగ్గర ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాలు మనం సాధ్యమైనంత వరకు కొన్ని శాంపుల్ ఇచ్చుకుంటూ వెళదామండి, కరపత్రాలు ఇచ్చుకుంటూ వెళదామండి. మూడోది ఏంటంటే మహిళా లోకం. వాళ్ళకి పూజా విధానాల మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. ఎవరిని చేయాలి అంటే ఒకటే శ్లోకంతో మామూలుగా మనకిట ఈ కలియుగం ప్రారంభించేప్పుడు ఎన్ని మంత్రాలు ఉన్నాయని లెక్క వేశారండి. సుమారుగా 7 కోటి మంత్రాత్మిక 7 కోట్ల మంత్రాలతో కలియుగం ప్రారంభమైందండి. అనంతవై వేదములు అనంతములే, కానీ మనకి అందించినటువంటి 7 కోటి మంత్రాలు అందిస్తే ఈ మంత్రాలన్నీ సాధ్యమైనంత ఎన్నో నేర్చుకుని ఏమంటే ఇంకా ఎక్కడికైనా అవుతాయా, ఆఖరి మంత్రం ఏంటో చెప్పండి అని అన్నట్ట ఓ విద్యార్థి. గురు ఆఖరి మంత్రం దాకా చెప్పండి, ఆఖరి మంత్రం కూడా చెప్పండి అన్నట్ట. ఆ గురుగారు అన్నారు, నీకు చెప్పాల్సిన మంత్రాలండి లేదని ఆఖరి మంత్రం కూడా ఏదో ఉండిపోయి ఉంటుందండి, అది చెప్పండి, చెప్పేదా మీ పాదాలు వదిలిపెట్టిన అన్నట్ట. అయితే చెప్తాను, ఇంకా దాని తర్వాత ఇంకే మంత్రం గురించి అడక్కను అన్నట్ట. నాకు అందరూ కూడా చెప్పండి, నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం. ఇది మంత్రవాక్యాలు అన్నింటిలోనూ ఆఖరి వాక్యం ఏంటండి. ఇంతే, ఇంక దీని తర్వాత ఇంకా నేర్చుకోవాల్సి ఇంకేం లేదు. గురు పాదాలను పట్టుకున్నాడు, గురువును స్మరించుకున్నాడు. ఆ గురువే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మక అయినటువంటి వాడు ఎవరంటే అంతేకాదు నిర్గుణ పరబ్రహ్మ అయినటువంటి వాడు కూడా ఎవరంటే సాక్షాత్ పరబ్రహ్మ. ఆ గురువు, ఇంకా ఆ గురువుని మించింది ఇంకేం లేదని అని చెప్పే ఈ మంత్రమే అది ఇప్పుడు మనం ఈ రథయాత్రకి ప్రధాన శ్లోకంగా ప్రధాన మంత్రంగా స్వీకరించడం జరిగిందండి. ఇటువంటి సమాజానికి వాళ్ళకి స్త్రీలందరికీ కూడా పూజా విధానాల కోసమని అష్టోత్తర శతనామాలతో శంకరాచార్య వారి యొక్క ఆ నామాలన్నీ కూడా ఆ పుస్తకంలో సంకలనం చేయడం జరిగింది. అది వారికి ఇచ్చి, అమ్మ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు గురుపాదుగా స్తోత్రం చేసి చదువుకోండి, లేదా గురుపాదుకులు వందనం చేసుకోండి, నమస్కారం చేసుకోండి, పూజ చేసుకోండి అంటూ ఆ పుస్తకాల్లో ఇవ్వడం కూడా జరిగిందండి. ఈ రకంగా సమాజాన్ని రక్షించేటటువంటి పెద్దలకి, విద్యార్థులకి, మహిళా లోకానికి అందరికీ కూడా ఇది శంకరాచార్యుల వారి బోధ అనే విషయం తెలియజేయాలండి. విచిత్రం ఏంటంటే కొన్ని శ్లోకాలు శివాలయంలో వెళ్తే కొన్ని శ్లోకాలు చదువుతామండి, అది శంకరాచార్యుల వారు రాశారని తెలియదండి మనకి. అది కూడా తెలియజేయాలి. ఈ ఎవరు రాశారో తెలియదు ఈ శ్లోకం. చాలా మందికి అది కూడా తెలియదు. నాగేంద్రహారాయ త్రిలోచన అందరం చదువుతాం, అది శంకరాచార్యుల వారు రాశారో తెలియదండి. భజగోవిందం అందరం వింటామండి, అది శంకరాచార్యుల ద్వారా వచ్చి అందరికీ తెలియదండి. ఇలా కనీస జ్ఞానం ఎంతైతే కనీస జ్ఞానం ఇది అంటే కనీసం తెలుపుడు చేయుట అంతవరకు మన బాధ్యత అండి. అక్కడి నుంచి ఆసక్తి కలిగింది అనుకోండి, వాడు భాష్యాంతం పాఠం చెప్పారు. జగద్గురు స్థాయిలో ఉండే పండితులు ఈవిడో ఉన్నారండి. వాళ్ళని కూడా మించిన జగద్గురువే సిద్ధంగా ఉన్నారండి. మొన్న 3 రోజుల క్రితం 1వ తారీఖున రాత్రి 11 గంటల వరకు కూడా మన శృంగేరి జగద్గురువులు ఈ పాదుకలకి స్పృశించి పూజ చేసి మన చేతిలో సమర్పణ చేశారండి. దీనికి గురు పాదుకలుగా తీసుకోండి, జగద్గురు పాదుకలుగా తీసుకోండి, దీనికి పూజలు చేయండి, ఇంటింటికి తీసుకెళ్ళండి. ఇంట్లో మీరు మీ స్నేహితులు పిలుచుకోండి, మీ బంధువులు పిలుచుకోండి, అక్కడ దాన్ని పూజ చేసుకోండి యథాశక్తి. జీవితంలో ఒక్కసారి పాదుగా నమస్కారం చేసి చాలండి, అయిపోతే జన్మల పాపాలు పటాపంచలు అవుతాయండి. ఆ విశ్వాసంతో ఈ కార్యక్రమం స్వీకరించామండి. జనం యొక్క ఆశీర్వాదంతో, పరమేశ్వరుని యొక్క, నారాయణుని యొక్క, జనార్దనుని యొక్క ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా అవ్వాలని కోరుకుంటూ శ్రీ గురుదేవుల పాదాలు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటున్నామండి. ధన్యవాదాలు. హర నమః పార్వతీపతయే మహాదేవ్. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర,
హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర నమ పార్వతీపతయే